ఏపీలో లిక్కర్ స్కామ్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది కదా. అసలు ఏం జరిగిందో ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా చెప్తాను వినండి. ప్రీవియస్ గవర్నమెంట్ జగన్ టెన్యూర్ లో డిజిటల్ పేమెంట్స్ ఏ మాత్రం యాక్సెప్ట్ చేయకుండా, అంటే ఫోన్ పే, గూగుల్ పే లాంటివి యాక్సెప్ట్ చేయకుండా కంప్లీట్ క్యాష్ తోనే ఈ మద్యం అమ్మకాలు జరిగాయి. దీని వల్ల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, పైగా బ్రాండెడ్ వి కాకుండా క్వాలిటీ లెస్ లోకల్ మద్యం అమ్మి ప్రజల జీవితాలతో ఆరోగ్యంతో చలగాటమాడుకున్నారని చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై నేను గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేశాను. నాకు జనాలు ఇచ్చిన రియాక్షన్ అయితే ఇది, ఒకసారి చూడండి. గవర్నమెంట్ కన్నా వాళ్ళ మందు చాలా బాగుంది, వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా కుదుటిగా ఉంటాయి. ఇదివరకు తాగిన మందు లోన్ లివర్లు పాడైపోవడం, అనేక రకాలుగా ఇబ్బంది పడి మనిషి చాలా దౌర్భోషం పాలయ్యాడు. ఈ పూట కొద్ది మంచి మంది తాగి శుభ్రంగా ఉండటం జరుగుతుంది. ఇదివరకు ఆ మందు తాగాలంటే ఒక యాసిడ్ నోట్లో పోసుకున్నామో అనిపించింది. అన్ని బ్రాండ్లు వస్తున్నాయి, చక్కగా ప్రతిదీ బాగానే ఉంది. ఆరోగ్య సమస్యలు ఏం రావట్లేదు, అసలు ఏం లేదు. మంచి మందు అసలు నంబర్ 1. ఇప్పుడు తాగా అనుకుని పొద్దున అసలు గుర్తురాదు మనకి, పనికిపోవటమే. అలాంటి మంది ఇచ్చాడు బాబు గారు. కాదు జగన్ హయాం కంటే ఇప్పుడు మందు మంచి క్వాలిటీ మందు వస్తుంది. జగన్ ఏంటా జగన్ జగన్ అసలు జగన్ పేరు వస్తాయి నువ్వు. గతంలో ఏమైందంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉండడంలో అక్కడ కస్టమర్ కావాల్సిన బ్రాండ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ చాయిస్. గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్నప్పుడు ఏంటంటే షాప్ లో ఉన్నటువంటి క్యాషియర్ ఆడు ఏం చెప్తే అది తాగాల్సి వచ్చేది. ఇవాళ పరిస్థితి లేదు. సో గైస్, అసలు ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? దీన్ని తెలిసే పనిలోనే ఈడీ ఉంది. ఇందులో భాగంగానే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని A1 గా చేర్చి అరెస్ట్ చేశారు. ఈయన వైసీపీ గవర్నమెంట్ లో ఐటీ అడ్వైజర్ గా పనిచేశారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ హెడ్ వాసుదేవరెడ్డిని A2 గా చేర్చి అరెస్ట్ చేశారు. అలాగే మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలతో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని కూడా విచారించారు. ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అసలు స్కామ్ వాల్యూ 195 కోట్ల లేకపోతే 3200 కోట్ల అని. సింపుల్ గా చెప్తాను వినండి. మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన మొత్తం స్కామ్ వాల్యూ 3200 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. ఈ కమిషన్ల డబ్బుని కొన్ని ఫేక్ కంపెనీలు, అంటే షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో విదేశాలకి ట్రాన్స్ఫర్ చేశారని ఈడీ కనిపెట్టింది. మొత్తం ఈ ఓవరాల్ స్కామ్ లో 33 మంది నిందితులున్నారు. మరి ఈ 195 కోట్ల మాట ఏంటి? కేవలం మద్యం సప్లై చేసే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ లో రూల్స్ మార్చడం వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టం అక్షరాల 195 కోట్లు. ఇది ఈ కేసుపై ఓవరాల్ గా ఈడీ రిపోర్ట్. సిట్ విచారణలో మనీ లాండరింగ్ క్లూస్ దొరకడంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది. మరి ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ నెక్స్ట్ టార్గెట్ చేయబోయే బిగ్ ఫిష్ ఎవరనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.